అయితే మీ ఫ్యామిలీ ఎలా తీసుకుంటుంది మిమ్మల్ని ఇంత గొప్పగా తీసుకోవడం? మీ ఉదాహరణకి మీ అమ్మ అయితే నిహారిక గారు ఇప్పుడేం జేస్తున్నారసలు? నిహారిక ఎక్కడున్నారు? ఈజ్ ఏ డాక్టర్ బై ఎడ్యుకేషను. హ్మ్. హ్మ్. డెంటిస్ట్ తను. కానీ తను ఏం చేస్తుంది, మేము ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. దానికి షీ ఈజ్ ఏ క్రియేటివ్ హెడ్. షీ ఈజ్ ఏ హోస్ట్ ఆన్ ద స్టేజ్. లాట్ ఆఫ్ షోస్ హోస్ట్ చేస్తుంది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో సాయి రాజేష్ గారితో పాటు 'బేబీ' సినిమాకి చేసి ఒక అప్రెంటిస్‌గా అంటే అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసింది. లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేము చేసే చాలా షార్ట్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్‌మెంట్ ఫిల్మ్స్ తనే చేస్తుంది. నిఖిల్ గారితోటి ఒక బెవరేజ్ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్ నేషనల్ లెవెల్‌లో చేశారు. అది తనే డైరెక్ట్ చేశారు రీసెంట్‌గా. హ్మ్. షీ ఈస్ ఆవిడకెప్పుడు యాక్టింగ్ వైపు రావాలి, మీలాగా యాక్టింగ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ అవ్వాలి. ఉంది కానీ తనకి యాక్టింగ్ కంటే ఎక్కువ డైరెక్షన్ వైపు ఎక్కువుంది. ఓకే. మీలాగే. సింగింగు, డైరెక్షను అట్లా ఎక్కువుందనమాట తనకి. మీదిప్పుడేమైనా మీరు పెట్టి డైరెక్టర్‌గా మీరు చేసి కొత్త కొత్త యాక్టర్‌లని పెట్టి ఏమైనా చెయ్యాలి, కొత్తదనం తీసుకురావాలని కోరుకుంటున్నారా? అంటే ప్రస్తుతం నేనొక ప్రపంచం గర్వించే ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అమేజింగ్. చేశాను. ఓకే. ఐయామ్ వెరీ స్లోలీ ఐ విల్ రివీల్ ఆల్ ద డీటెయిల్స్. కానీ ఇదేంటంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మీద పిల్లల కోసం ఒక ఓటీటీ క్రియేట్ చేస్తున్నాను. రైట్. అమేజింగ్. అది చాలా పెద్ద ప్రాజెక్టు. హ్మ్. సో, నేను గాని, నిహారిక గాని, మా ఫ్యామిలీ అంతా ఇందులో ఉన్నాం. మేబీ అనదర్ 6 మంత్స్. అందుకే నేను చాలా సినిమాలు చేయకపోవటానికి కారణం ఓకే. ఇదేమో. గూడా ఇదే. హ్మ్. వి ఆర్ డూయింగ్ సంథింగ్. ఎలా అయితే నేను 1986లో హ్మ్. ఇన్సిడెంట్‌లీ 40 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టీవీ సీరియల్‌లో యాక్ట్ చేసింది నేనే. హ్మ్. ఫస్ట్ అవును. టీవీ సీరియల్ డైరెక్ట్ చేసింది నేనే. ఎలా చేస్తే 40 ఏళ్ల పాటు టెలివిజన్ ఇండస్ట్రీ ఈ రోజున ఇంత గ్రో ఎంత అయిందో, సెన్సేషన్ అయింది. ఇంత సెన్సేషన్ అయిందో, అలాంటి ఒక టుమారోస్ ప్రాజెక్ట్ టేకప్ చేశాం. అయితే దాని తర్వాత ఇంకెన్ని అలాంటి సెన్సేషన్స్ చా వస్తాయో చూడాలి. వస్తాయి. మంచి ప్రపంచానికి మంచి జరుగుతుంది. హ్మ్. అది గ్యారెంటీ. దేని మీద ఉంటుంది గురుగారు అది? అంటే అదే రివీల్ చేస్తాను నేను అప్రాప్రియేట్ టైమ్‌లో. తల్లిదండ్రులు పిల్లలకి ఈ ఫోను చూసుకో కాసేపు అని ఇచ్చేలా ఉంటుంది. ఓకే. భయపడక. ఎందుకంటే దేర్ ఈస్ ఎ గుడ్ కాంటెంట్, దేర్ ఈస్ ఎ బ్యాడ్ కాంటెంట్. యెస్. వి ఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఓన్లీ గుడ్ కాంటెంట్. హ్మ్. చెప్తానమ్మా. ఆల్‌మోస్ట్ వి ఆర్ డన్. ఒక ముందుకొచ్చాక. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాబబ్లీ విల్ డూ దట్. ఓకే. డెఫినైట్‌లీ. అయితే గురుగారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు స్నేహితులున్నారా? ఎవరితో సన్నిహితంగా ఎక్కువగుంటారు? బయట కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరసలందరూ? ఫస్ట్ థింగ్ నాకు విరోధులు లేరు. ఓకే. అస్సలెవ్వరితో నాకు ప్రాబ్లమ్ లేదు. ఎవరు విరోధులు లేరు. ఉండరు. ఎవరు ఉండరు. ఖచ్చితంగా. అసలు నాకు విరోధులు లేరు ఫస్ట్ థింగ్. నంబర్ 2 ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే రాజన్ ప్రసాద్ గారు, నరేష్ గారు. ఇద్దరు హ్మ్. నా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఇద్దరు కూడా ఆఫ్‌కోర్స్ మురళీమోహన్ గారు బెస్ట్ ఫ్రెండ్ గాని ఆయన మెంటర్. ఆహ్, చాలా రాజన్ ప్రసాద్, నరేష్ గారు ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే చాలా ఏళ్ల నుంచి కలిసి ట్రావెల్ చేశాం కదమ్మా! అవును. చాలా విల్ ఎంజాయ్ ఫ్రెండ్‌షిప్. అయితే మీరందరూ కలుస్తున్నప్పుడు కుటుంబంతో కలుస్తారా? సెపరేట్‌గా కలిసి ఆ! ఏం మాట్లాడుకుంటారు? సినిమాల గురించి మాట్లాడుకుంటారా? ఏ జీవితం ఎలా ఉంది మాట్లాడుకుంటారా? లేదమ్మా! పాతవేదో తలుచుకొని మాట్లాడుకుంటాం. వేరే వేరే విషయాలు సినిమాల గురించి ఎస్పెషల్లీ నరేష్ నేనైతే వి స్టూడ్ ఈచ్ అదర్ ఇన్ టఫ్ టైమ్స్ ఆల్సో. ఓకే. ఆహ్, మేమిద్దరం బాగా ఇంటరాక్ట్ అవుతాం. రాజేంద్ర ప్రసాద్ గారేంటంటే నాకంటే కొంచెం పెద్దవాడు. హ్మ్. అన్న అని పిలుస్తా కాబట్టి చిన్న దూరం ఉంటుంది. హ్మ్. హ్మ్. బట్ ఐ లవ్ హిమ్. మీరందరూ కలిసి ఒకే మూవీలో ఎప్పుడైనా మాకు కనిపిస్తారా? విందుంటుందా? చేసినట్టున్నాం 1, 2 సినిమాలు నాకు గుర్తు హ్మ్. రావట్లేదు గానీ చేసాం. రాజేంద్ర ప్రసాద్ గారు నేను 'ఎఫ్2, ఎఫ్3' చేసాం. హ్మ్. అవును. 'లవ్ ఎట్ 65' అని సినిమా చేశాను. ఇంకోటేదో సినిమా కూడా చేశాను. నరేష్ నేను కూడా 2, 3 సినిమాలు చేశాం తర్వాత. చేసాం కానీ నేను తగ్గించుకుంటా కదా! వాళ్ళు ఫుల్ టైమ్ యాక్టర్స్. హ్మ్. నేను హ్మ్. ఓన్లీ నాకిష్టమైనప్పుడు యాక్టర్‌నవుతాను. అయితే మీరు స్నేహితుల గురించి మాట్లాడుతున్నప్పుడు మన క్లాసిక్ 'తమ్ముడు' మూవీలో అచ్యుత్ గారు. ఆయనతోని మీకెలా ఉండేది? మీ స్నేహం ఎలా ఉండేది? లాస్ట్ అప్పుడు కూడా ఆయన మీ దగ్గరే ఉండి ఆయన ప్రాణాలు విడిచారు అని కూడా మనం విన్నాం. అవునమ్మా. ఏంటి మీకు ఆయనకున్న అనుభవం ఎలా అంటే ఉండేది? అచ్యుత్, నేను, అశోక్ కుమారు ముగ్గురం తొలితరం టీవీ హీరోలం. హ్మ్. అవును. ఫస్టొచ్చిన ఫస్ట్ సీరియల్ నేను చేస్తే సెకండో, థర్డో అశోక్ కుమార్ చేస్తే మళ్ళీ ఆహ్, ఇంకో 2 సీరియల్‌కి అచ్యుత్ 'హిమబిందు' సీరియల్‌తో వచ్చేసాడిక్కడ. మేము ఒక రోజున రైల్వే కళారంగంలో అవార్డ్స్ ఫంక్షన్ ఎళ్తే టాకింగ్ అబౌట్ 88, 87 దోస్ 87, డేస్. 90 యెస్. నాకు గుర్తులేదు. ఆ టైంలో అప్పుడే టెలివిజన్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినాం. ముగ్గురికి అవార్డ్స్ వచ్చాయి. ముగ్గురం వెళ్ళాం. హ్మ్. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలా కూర్చున్నాం. మామూలుగా ఓకే. ఎవరి స్టైల్ వాడు మెయింటైన్ చేసి. ఓకే. నాకెందుకో సడెన్‌గా అనిపించింది. గ్రూపిజమ్స్ లేకుండా ఇండస్ట్రీ ఉండాలంటే, మేము ముగ్గురం ఫ్రంట్ అండ్ హీరోలు గదా! మేము స్నేహంగా ఉంటే అందరూ స్నేహంగా ఉండే యెస్. అవకాశం ఉంది హ్మ్. అని నాకనిపించింది. అనిపించగానే లేచి అశోక్ అన్న ఉన్నాడు పక్కన. అశోక్ అన్నని ఎందుకంటా అంటే, నాకంటే పెద్దవాడు ఒకటి, వాళ్ళ తమ్ముడు నేను క్లాస్‌మేట్స్ ఓకే. హ్మ్. వివి స్కూల్‌లో. హ్మ్. అందుకని అశోక్ అన్న. అశోక్ అన్న ఏం చేస్తున్నావు డిన్నర్‌కి వెళ్దాం అంటే, వెళ్దాం అన్నా. అచ్యుత్‌ని అడిగావు.
భయ్యా వెళ్దాం అన్నాడు. ఆ రోజు మేము ముగ్గురం కలిసి ఉండాలని డిసైడ్ చేసుకున్నాం. ఓకే. ఆహా! ఇది ఎప్పుడమ్మా 87. హ్మ్. అప్పటినుంచి 2001లో అచ్యుత్ పోయిందాకా వి హావ్ బికమ్ సో థిక్ ఫ్రెండ్స్. హ్మ్. ఇంక కలిసి ప్రయాణం చేయటం, కలిసి ప్రోగ్రామ్‌లు చేయటం. అసలు మా ఇంట్లో అచ్యుత్ అంకుల్ అని ఎప్పుడు అనేవాళ్ళు. అచ్యుత్ బాబాయ్ అనేవాళ్ళు మా పిల్లలు. అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం. షూటింగ్ ఏదైనా వెళ్ళాలంటే నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవాడు. హుహు. వచ్చేయంగానే ఇంట్లో అదే టైంలో స్కూల్‌లో పిల్లలు అన్నం తినడానికి మా ఇంట్లో స్కూల్‌కెళ్ళటానికి పిల్లలు అన్నం తినేవాళ్ళు. కంచం పెట్టుకొని, "వదినా నాకు అన్నం పెట్టు, ఆవకాయ బావుంటుంది వేసి పెట్టు" అని తినేసేవాడు. అటువంటి వ్యక్తి మేము కలిసి ఒక ప్రాజెక్ట్ 'మట్టి మనిషి' అని కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. 'మట్టి మనిషి' షూటింగ్ అవుతున్నప్పుడు 1, 2 సార్లు ఈ కంప్లెయింట్ యాక్చువల్‌గా ఏమైందంటే అంతదాకా నాన్ వెజ్ తినేవాడు మానేశాడు. హ్మ్. ఆహ్, స్వీట్ తినటం మొదలెట్టాడు. ఓకే. ఇంతంత కోల్డ్ దాన్నేమంటారు థమ్స్ అప్‌లు, పెప్సీలు తాగటం మొదలెట్టాడు. నార్మల్‌గానే ఉండే యాక్టివ్‌గా ఉండేవాడు. మనసు రీత్యా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అసలు అచ్యుత్‌తో కూడా ఇండస్ట్రీకి అజాతశత్రువు అసలెవరు. బాలకృష్ణ గారితో కలిసి నటించేవాడు. చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారైతే చాలా క్లోజ్‌గా ఉండేవాడు. చాలా క్లోజ్. వీళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయన అన్నయ్య గదా! అన్నయ్య హ్మ్. సినిమా కాదు. అసలు బై నేచర్ కూడా చాలా యెస్. క్లోజ్. అలాగే నాకు పవన్ కళ్యాణ్ గారు, అచ్యుత్ నేను కలిసి కూడా 4, 5 సార్లు కలిసి స్పెండ్ చేయడం ఇన్ టైమ్. టాకింగ్ అబౌట్ లాంగ్ బ్యాక్. కరెక్ట్. 1999 ఆ ప్రాంతంలో. సడెన్‌లీ ఏదో కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్‌గా ఉంది అన్నాడు. హ్మ్. వెళ్ళి వచ్చాడు అప్పుడు డాక్టర్. మీరున్నారు. మీరందరూ ఆ! కలిసి. మనం కలిసే ఉన్నాం. హ్మ్. అప్పుడు మా ఆఫీస్‌లోనే ఒక సాయంత్రం అబౌట్ 7:00కి చెప్పాడు. గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికెళ్ళొచ్చాను. ఏదో ఎండోస్కోపీ చేశారు. జాగ్రత్తగా ఉండు అన్న. 10 మెట్లే ఉంటాయి మా ఆఫీస్‌కి. ఓకే. అది ఎక్కిస్తే కూడా ఆయాసం వచ్చిద్ది అన్నాడు. హ్మ్. హ్మ్. నెక్స్ట్ డే పొద్దున్నే నాకేం ఫోన్ వచ్చిందంటే యూ హావ్ టు గో టు తిరుపతి. ఓకే. తిరుపతి ఎళ్ళలేదు. యశోద హాస్పిటల్‌లో స్ట్రోక్ వచ్చింది. తీసుకెళ్ళామని వాళ్ళ పర్సన్ కాల్ చేశాడు. నేను వెంటనే షూటింగ్ ఆపేసి వెళ్ళాం. ఒకటి రమ అంటే అచ్యుత్ వైఫ్ ఒక్కతే ఉంది. ఎవ్వరు లేరు పక్కన. ఐ వాస్ ద సెకండ్ పర్సన్ టు రీచ్. అందరూ వచ్చారు. ఇంకా డాక్టర్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ 99% ఛాన్సెస్ లేవు. మాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఓన్లీ 1% ఛాన్స్ ఉంది. ఏదో ఒక ఇంజెక్షన్ చేయాలి అన్నాను. ఆయన చేయండి డాక్టర్ గారు. వాట్ ఎవర్ ఈస్ దట్ మేము చూస్తాము అని చెప్పాను. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అప్పటికి. సరే ఇంజెక్షన్ చేశారు. అట్ అబౌట్ 1:00కి లోపల నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు అందరూ పెద్దవాళ్ళు ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వచ్చారు. మురళీమోహన్ గారు అన్నారు 1% ఛాన్స్ ఉన్న వెంటిలేటర్ మీద ఉన్నాడు. లెట్ అస్ షిఫ్ట్ టు కేర్ అని చెప్పి అన్నారు. కేర్ తీసుకెళ్ళాం. ఈటీవీ సుమన్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. కేర్‌లో దే డిక్లేర్డ్ హిమ్ డెడ్. ఓకే. ఇంకా గ్రేటెస్ట్ పాపం ఎక్కడంటే వాళ్ళ ఆవిడకి ఇంక బతకడు అని చెప్పాల్సి అయిపోయింది. హోప్స్ లేవని నేనే చెప్పాల్సొచ్చిందనమాట. ఓకే. హ్మ్. అది నేను నా లైఫ్‌లో ఒక బ్లాక్ స్పాట్ కింద అనుకుంటాను. ఇవాల్టికి గుండె ఇక్కడ కలుక్కుమంటుంది అచ్యుత్‌ని తలుచుకుంటే. హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఓకే. మీ ఇద్దరు కలిసి జాలీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్. వావ్! బోలెడు చేసామమ్మా. మేమిద్దరం కలిసి ఒక 7, 8 సీరియల్స్ యాక్ట్ చేసుంటాము. అది వదిలేసి మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. పర్సనల్‌గా కలిసి ఓ సీరియల్ ప్రొడ్యూస్ చేసాం. నాగేశ్వరరావు గారితో 'మట్టి మనిషి' సీరియల్. నేను, అశోక్ కుమార్, అచ్యుత్ మేమందరం కలిసి ఇంకో పార్ట్నర్‌తో కలిసి. ఆహ్, ఎన్ని నిద్రలేని రోజులు, ఎన్ని ప్రయాణాలు. ఎలా ఉండేదంటే మేము హాస్యవల్లరని ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. అచ్యుత్, నేను, అశోక్ కుమార్, హ్మ్. ధర్మవరం హ్మ్. సుబ్రహ్మణ్యం, తర్వాత రాజా, అనంత్, శిల్ప అందరం కలిసి స్టేజ్ మీద కామెడీ స్కిట్స్ చేయటం అనేది ఈ 'జబర్దస్త్' మీరు చూస్తున్నారు గదా! అవును. స్టేజ్ మీద 'జబర్దస్త్' మేమే క్రియేట్ చేసాం. ఓహ్! అది గూడా చాలా యాక్సిడెంటల్‌గా అయిందది. హ్మ్. మమ్మల్ని అనుకోలేదు. అనుకోలేదు. మేమంతా శ్రీకాకుళం ఫంక్షన్‌కి గెస్ట్‌ల కింద పిలిచారు. టెలివిజన్ స్టార్స్ అంటే ఏం క్రేజ్ ఉండేదమ్మా అప్పుడు అవును. ఒకప్పుడు. అసలు ఇప్పటికి గూడా ఇప్పటికి గురుగారు. కూడా ఉంటుంది. అప్పుడు మరీ ఉండేది. హ్మ్. అప్పుడు అప్పట్లో అవన్నీ కొత్తే ఇండస్ట్రీ కదా! నుంచి ఎవరు వచ్చేవాళ్ళు కాదు కదా! సినిమా ఇండస్ట్రీ అట్లా 91 అనుకుంటాను ఏప్రిల్‌లో శ్రీకాకుళంలో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు. పిలిచి అక్కడ ఎగ్జిబిషన్‌లో మేమంతా గెస్ట్‌ల కింద. ఓ 10, 12 మంది ఎళ్తున్నాం. హ్మ్. ట్రైన్‌లో సెకండ్ ఏసీలో వెళ్తున్నాం. సడెన్‌లీ రైలు విజయనగరం దాటాక 3 గంటలు ఆగిపోయింది. ఓకే. ఆ! ఆగిపోయినప్పుడు అందరం కింద దిగి కబుర్లు చెప్పుకుంటుంటే, నేను అన్నాను సాయంత్రం అందరూ 2, 2 నిమిషాలు మాట్లాడినా 20 మందున్న 40, 50 నిమిషాలు అయిపోతుంది కదా! వై కాంట్ వి డూ సంథింగ్ ఫర్ 40, 50 మినిట్స్ ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పీచెస్. 10,000 మంది జనం ఉంటారట. ఎందుకు చేయకూడదు? అందరూ ఐడియా బాగుంది, బాగుంది. ఏం చేద్దామంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నాడు. ఆనందో బ్రహ్మ టీవీ దూరదర్శన్‌లో వచ్చేది. జోక్స్ కార్యక్రమం వచ్చేది. ఓకే. హ్మ్. అదెందుకు మన స్టేజ్ మీద చేయకూడదని సుబ్రహ్మణ్యం చెప్పాడు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే. ధర్మరావు సుబ్రహ్మణ్యం చెప్పాడు. నేను వెంటనే అప్పటికప్పుడు 20 జోకులు రాసి అక్కడ కూర్చొని ప్లాట్‌ఫార్మ్ మీద రిహార్సల్ చేసి సాయంత్రం వెళ్ళేటప్పటికి మేము 2:30, 3 అయింది. 6:00 ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మాకు 4 మైకులు అరేంజ్ చేయండి చాలు. ఇంకేం వద్దని చెప్పాను. ఓహో! వాళ్ళు ఆశ్చర్యపోయారు.
ఎవరైతే ఊరికే వచ్చి పోజులు కొట్టకుండా 4 మాటలు మాట్లాడతారనుకున్నారో, 15 మంది యాక్టర్లు 1 ½ అవర్ వి ప్రెజెంటెడ్ ఎ షో. ఓహో! బట్ ఆ షో ఎంత పాపులర్ అయిందంటే తర్వాత, మా అందరికి ఎర్నింగ్ ఆపర్చునిటీ అయింది. హ్మ్. షోస్ చేసేవాళ్ళం, డబ్బు వీటి కోసం అచ్యుత్, నేను చాలా ఊర్లు తిరిగేవాళ్ళం. హుహుహు. అసలు మేమిద్దరం ఉండటం కూడా నారాయణగూడలో దగ్గర దగ్గర ఉండేవాళ్ళం. మా ఇంటికొచ్చేసేవాడు చాలా. సో, అచ్యుత్ ఈజ్ ఒక అమ్మలాగా జ్ఞాపకం నాకంతే. ఆ తర్వాత మళ్ళీ అంతటి స్నేహం ఎవరితో అయినా ఏర్పడిందా మీకు? ఉందమ్మా. స్నేహితులున్నారు నాకు మంచి స్నేహితులు. ఇండస్ట్రీ అని కాదు, బయట కాదు. అందరూ నాకు ఫ్రెండ్స్ ఉంటారమ్మా. నా బెస్ట్ ఫ్రెండ్ నా వైఫే అసలు. అవును. అసలు తనకంటే మించిన బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య ఒక్క సీక్రెట్ లేదు. అసలు సీక్రెటే ఉండదు.